అరే ఏదో బతికామంటే బతికామన్నట్టు కాదురా, అదిగో అక్కడ చూడు, ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. तुकाराम मुंडे सर सल्यूट आपको सब शोरमा के ठेले का चिकन का कलर बदल दिया है भाई ठेले वाले लोग ने ఏముంది సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఒక రీల్ చేయాలి అంతే కదా, దానికి పెద్ద ఇన్స్పిరేషన్ తొక్క ఎందుకు? మారవారా నువ్వు? నేనందా రీల్స్ చేసేవాడి గురించి కాదురా, తుకారాం సార్ గురించి. అబ్బా అదైతే చాలా కష్టం. ఏమైంది, ఏం రోగం? 21 years లో 25 ట్రాన్స్ఫర్స్ అంటే చాలా కష్టం. నాకు లాంగ్ జర్నీలు పడవు అసలుకే. బ్యాక్ పెయిన్? అమ్మాయిల్ని టెక్నికల్ గా డెవలప్ అవ్వండి, స్కిల్స్ పెంచుకోండి అంటే ఏం చేస్తున్నావు చూడు. ఏం చేస్తున్నారు? ఏటీఎం సెక్యూర్డ్ గా ఉందా లేదా, ప్రజల సొమ్ము సేఫ్ గా ఉందో లేదో చెక్ చేస్తున్నారు. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఒకసారి కాదు 2 సార్లు పోయారు. ఒకసారి చెక్ చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ 37 minutes తర్వాత మళ్ళీ పోయారు. నువ్వు చెప్పిన యాంగిల్ తెలియక పోలీసు వాళ్ళు అపార్థం చేసుకుని పట్టుకున్నారు. అరే చిన్నప్పుడు మా డాడీని చాక్లెట్ కొనుక్కుంటా 2 రూపాయలు ఇమ్మని అడగడానికే తెగ భయపడిపోయి వచ్చేవాళ్ళం. అలాంటిది యూపీలో ఒక పిల్లాడు ఏం చేశాడు తెలుసా, తనని తానే కిడ్నాప్ చేసుకుని వాళ్ళ డాడీని ₹1,00,000 డిమాండ్ చేశాడంట. ఇచ్చాడా? లేదు, వాళ్ళ డాడీ క్యాష్ ఇస్తానన్నాడంట. తను వద్దు, ఈ నెంబర్కి ఫోన్ పే చేయమని అన్నాడంట. అట్ట దొరికిపోయాడు. చిన్నప్పుడు మేము కరాటే క్లాసెస్ నేర్చుకునే వాళ్ళం, వీళ్ళు కిడ్నాపులు నేర్చుకుంటున్నట్టున్నారు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అరే టెనెంట్ రెంట్ కట్టకపోతే ఓనర్ ఏం చేయాలి? రిక్వెస్ట్ చేయాలి. మా ఓనర్ రెగ్యులర్ గా అట్లనే రిక్వెస్ట్ చేస్తుంటాడు. బాగా తెగించేవరా నువ్వు. మరొక 6 నెలలు సంవత్సరం రెంట్ కట్టకపోతే సామాన్లు బ్యాగ్ తీసి బయట ఇసిరేయాలి. మా లాస్ట్ టైం బ్యాచులర్ రూమ్ అట్లానే ఖాళీ చేసాం. ఓకే, 10 సంవత్సరాలు కనుక రెంట్ కట్టకపోతే సింపుల్ గా మా పేరు మీద ఇల్లు రాసిచ్చేస్తే సరిపోతుంది. ఇలాంటిది ఏదో జరుగుతుందని కేరళలో ఒక ఓనర్ 10 years నుంచి టెనెంట్ రెంట్ కట్టట్లేదని ఇల్లు కూల్చేశారంట. అయినా రెంట్ కంటే ఇల్లు కాస్ట్ ఎక్కువ కదా. ఇల్లు పోతే పోయింది, ల్యాండ్ మిగిలింది కదా, మళ్ళీ కావాలంటే ఇల్లు కట్టుకోవచ్చు. అరే నువ్వు సఖీ సినిమాలో మాధవన్ లాగా రోడ్డు మీద బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటావు కదా, అలానే రోడ్డు మీద ఒకటి ఎక్స్ట్రా చేస్తే పోలీసులు ఏం చేశారో చూడు. रुको जरा सबर करो. ఎంట్రీ ఏమో సఖీ మూవీలో మాధవన్, ఎండింగ్ ఏమో అనగనగా ఒక రోజులో బ్రహ్మానందం టైప్.